బాగా ఎండలండి, విపరీతమైన ఎండలు, ఒక్క చుక్క నీరు కూడా దొరకని పరిస్థితులు. అలాంటి సమయంలో ఆవులు, పశువులు అంబా అని అరుస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు ఒక వ్యక్తికి. అతని పేరు భైరవ కొండయ్య. ఆ వ్యక్తి ఏం చేశాడంటే అడవికి పశువులను తోడుకుని వెళ్ళిపోయాడు. ఎవరి మీద నమ్మకంతో? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి పైన నమ్మకం ఉంచి అడవికి వెళ్ళిపోయాడు. ఎలా అయితే అలా అయింది. ఆ పరమేశ్వరుడే కాపాడుతాడు ఈ ఆవులను, నన్ను అనేసి. అంటే అతని భక్తిని మనం చూడాలి. ఈ వీడియో చాలామంది కనువిప్పు కలిగిస్తుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే నాకు ఆ పరమేశ్వరుడు ఏం చేయలేదు, ఆ దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అంటూ ఉంటారు కదా. మరి ఇంతకీ నువ్వు దేవుడికి ఏం చేశావు? ఆ పరమేశ్వరుడు చెప్పిన మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఎవరికి ఏ అన్యాయం చేయకుండా, ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా నీవు చాలా స్వచ్ఛంగా బతుకుతున్నావా? ఇది ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక కథ ఏంటే చాలా పురాతనమైనటువంటి ఆలయం. దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక దేవాలయం. దట్టమైన నల్లమల్ల అడవిలో ఉంటుంది. అక్కడికి మనుషులు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఒక ఆలయం అండి. ఎన్ని ఇబ్బందులు అంటే మనం ఎలాంటి వెహికల్లో వెళ్ళినా సరే తిరిగి మళ్ళీ వస్తామా, వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది అనే నమ్మకం లేనటువంటి దారులో కూడా మనమైతే ప్రయాణించాలి. అంటే ఆ పరమేశ్వరుడి పైన పూర్తి నమ్మకం ఉంచి ఆ దారిలో మనమైతే వెళ్ళాలి. ఇంతింత రాళ్ళు ఉంటాయి మనం వెళ్ళే మార్గంలో. ఆ రాళ్లను దాటుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా టాటా సుమోలు ఇలాంటివి ఉంటాయి కదా, ఏది అడవిలో వెళ్ళేటి అలాంటివి వెళ్తూ ఉంటాయండి. నేనైతే స్కూటీలో వెళ్ళాను. అయితే ఆ క్షేత్రం గురించి, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మొండి భైరవుడు గురించి మీకు తెలియాలి. ఈ మొండి భైరవ క్షేత్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా మైదుకూరు పూర్వమిళ్లకు మధ్యలో దట్టమైన నల్లమల్ల అడవిలోకి ప్రయాణం ఉంటుంది. మైదుకూరు నుంచి 50 కిలోమీటర్లు అయితే ఈ క్షేత్రానికి అయితే ఉంటుంది. ఇక్కడికి ముఖ్యంగా ఎవరు వస్తారంటే పుట్టు వెంట్రుకలు తీయించుకోవడానికి వస్తారు. ఈ మొండి భైరవ స్వామి చాలామంది కుటుంబాలకు ఇంటి దేవుడు అండి. అంతేకాదు ఇక్కడ వచ్చేసి మేకపోతును, కోడిపుంజును ఇలా అయితే ఇక్కడ స్వామికి, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడికి వచ్చి మొక్కుకొని. అయితే ఈ మొండి భైరవ కోన క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి అంటే ఎలాంటి కోరికైనా అక్కడికి వెళ్ళి మీరు కోరుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. కానీ మీరు కోరుకున్న తర్వాత మీరు ఫలాంది నేను సమర్పిస్తాను స్వామి అని కోరుకుంటారు కదా, ఖచ్చితంగా వెళ్ళి మీరు అది సమర్పించాలి. అలా కాదు నేను వెళ్ళను అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ మొండి భైరవ కోన క్షేత్రం గురించి నేను ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే ఒక భైరవ కొండయ్య అనే ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆ పరమేశ్వరుడికి చాలా పెద్ద భక్తుడండి. అయితే బాగా ఎండాకాలం వస్తే తన పశువులకు నీరు లేకపోవడంతో అడవికి వెళ్ళిపోయాడు. ఎలా అయితే అలా అయితే నీరు లేకుండా గ్రామంలో బతకడం కూడా కష్టంగా ఉంది. అలాంటిది అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళి పశువులను మేపుకుంటూ ఉంటే దాహం వేసింది. ఒకసారి దాహం వేస్తే అంబాని అరుస్తున్నాయి ఆ పశువులన్నీ కూడా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ కొండయ్యకు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భైరవుడికి మొక్కున్నాడు. ఏమని మొక్కున్నాడు తెలుసా? స్వామి భైరవ, పరమేశ్వర, ఇప్పటికిప్పుడు జలం పుట్టి ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి ఈ పశువులు అవి తాగి బ్రతికి బయటపడితే నా తలను నీకు సమర్పిస్తాను స్వామి అని మొక్కున్నాడు. మొక్కోవడం ఆలస్యం, కత్తి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎలాగైనా ఆ కోరిక నెరవేరుస్తాడని ఆయనకు తెలుసు. కత్తితో సహా అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆయన మొక్కున్న వెంటనే ఒక పెద్ద కొండ బద్దలయ్యి నీరు రావడం మొదలైంది. అక్కడికి పారుతూ వస్తున్నాయి, ఒక పెద్ద జలపాతంలాగా. ఆయన నిల్చున్న ప్రదేశంలో నీటి బుగ్గ పుట్టింది. ఇప్పటికీ ఉంది ఆ నీటి బుగ్గ. ఆ నీరు చూసినటువంటి పశువులన్నీ కూడా పరుగున వచ్చి వాటి దాహం తీర్చుకున్నాయి. ఆ తర్వాత అతని ఇంటికి వచ్చి ఊర్లోని జనాలందరినీ కూడా పోగు చేసుకొని అక్కడ నీరున్నాయి రండి అని పశువులను అన్నీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి భైరవుడికి కొబ్బరికాయ కొట్టి దండాలు పెట్టుకొని స్వామి మమ్మల్ని కాపాడావు, ఇకపైన మేము పశువులను ఇక్కడ తీసుకొచ్చి మేము మేపుకోవచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఈ
భైరవ ఈ భైరవ కొండయ్య కూడా వాళ్ళ కుటుంబంతో పాటు మళ్ళీ ఊరికి బయలుదేరారు. మార్గ మధ్యంలో గుర్తొచ్చింది ఆయన ఇచ్చిన మాట, మీరు వెళ్తూ ఉండండి, నేను అక్కడ కత్తి మర్చిపోయాను తీసుకొని వస్తాను అని వచ్చి ఆయన ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుకు ఇలా జుట్టు కట్టేసుకొని మెడ కోసుకొని మొండెం కింద పడి తల అలా చెట్టుకు వేలాడింది. ఆ క్షణం వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, బా ఎంత గొప్ప భక్తుడివిరా నువ్వు అని హక్కును చేర్చుకొని ఇచ్చిన మాట కోసం నీ ప్రాణాలను వదిలిన నీకు ఇప్పటి నుంచి ఈ క్షేత్రానికి నీ పేరు మీద మొండి భైరవ కోణ అని ఈ క్షేత్రానికి పేరు పెడుతున్నాను. ఇప్పటి నుంచి ప్రతి భక్తుడు, ఇక్కడికి వచ్చిన భక్తుడు ప్రతి ఒక్కరూ నీ పేరుని తలుచుకొని ఇక్కడ పూజలు చేస్తారు అని మాట ఇస్తారు. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు మొండి భైరవ కోణ అనే పేరుతోనే ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉందండి. దట్టమైన నల్లమల్ల అడవిలో ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజు ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి. ఓకేనా? చాలామంది భక్తులు కుటుంబాలకు వెళ్తారు. ఒకరు ఇద్దరు వెళ్ళకుండా కుటుంబాలు అయితే ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. చాలా గొప్ప క్షేత్రం. వీలైతే మీరు కడప, కర్నూలు ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు అయితే ఒకసారి దర్శించండి. మీరు ఒకవేళ దర్శించి ఉంటే కింద కామెంట్లు పెట్టండి. ఏంటంటే నమ్మకం ఇంపార్టెంట్. ఎంత నమ్మకం అంటే అతను మొక్కుని కత్తి తీసి పక్కన పెట్టేసుకున్నారు. అంటే ఎలాగూ నేను మొక్కున్నటువంటి మొక్కు తీరుతుంది, నేను నా తలను కత్తరించుకోవాలని. అతనికి సంబంధించినటువంటి విగ్రహానికి ఇప్పుడు పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆ విగ్రహాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అంతేకాదు ఇక్కడ కోనేరు ఉంది, నీటి బుగ్గ పుట్టిందండి. ఆ నీరే ఇప్పటికి కూడా ఆ నీరు వాడుతున్నారు. ప్రస్తుతానికైతే అంత పాచిపట్టి ఉంది. నిజానికి ఒకప్పుడు ఆ నీటిని తాగేవాళ్ళంట అక్కడికి వచ్చే భక్తులంతా కూడా. ఇప్పుడంతా మినరల్ వాటర్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వచ్చేటప్పుడు వాటర్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. అక్కడ ఏం కూల్ డ్రింక్స్ కానీ ఏం మీకు దొరకవు. మీరు అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాల్సిందే. ఓకేనా? ఈ మొండి భైరవ క్షేత్రం గురించి మీకు తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. అద్భుతమైన క్షేత్రం, వీలైతే దర్శించండి. ఆల్రెడీ దర్శించిన వాళ్ళు కింద కామెంట్లో చెప్పండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ పూజ గురించి ఇప్పుడు వస్తుంది, చూడండి. సరేనా? ఈ హోమంలో మీ కోరికను తెలిపిన తర్వాతనే ఈ హోమం అయితే ఉంటుందండి. సంకల్పంలో మీ కోరికను కూడా చెప్పబడుతుంది, పండితులే చెప్తారు. నిజం చెప్పండి, మీరు చాలామంది అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటారు. మరొక విషయం ఏంటంటే, మనం ఎంత కష్టపడినా సరే చేతికి రూపాయి కూడా రాదండి. ఒకవేళ రూపాయి వచ్చినా ఆ రూపాయికి అది పోగా మళ్ళీ 10 రూపాయలు అప్పు అవుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మనలో చాలామంది ప్రత్యేకమైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం జరిపించుకోకపోవడం వల్లే. ఇక్కడ కేవలం అమ్మవారు లక్ష్మీదేవికో, లేదంటే కేవలం కుబేరుడికో, లేదంటే విఘ్నేశ్వరుడికో సపరేట్గా చేయించట్లేదు. ముగ్గురికి కలిపి ఒకే హోమం, ఒకే పూజ ఉంటుంది. కారణం ఏంటంటే, ముందుగా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మనం ధనం కలుగుతుంది, మనకు ఆర్థికంగా మెరుగుపడతాం. కుబేరుడికి పూజలు చేయడం వల్ల మనకు అప్పుల బాధ తీరుతుంది. ఇక వినాయకుడికి పూజ చేయించుకోవడం వల్ల, హోమం చేయించడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయి, ఎలాంటి అడ్డంకులు లేకుండా. ఈ ముగ్గురికి కలిపి ఒకే పూజ ఉంటుంది. అది కూడా కాణిపాకంలో ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఈ హోమం ఉంటుందండి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే కేవలం 999 రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గతనామాలతో ఈ హోమం అయితే జరిపించుకోవచ్చు. చాలామందికి నేను క్షమాపణలు చెప్పాలండి. ఈ మధ్యకాలంలో నేను వీడియోలకు తిరుగుతూ నేను అనుకున్న సంకల్పం పట్ల ఈ పూజల విషయంలో కొంచెం సిన్సియర్గా ఉండలేకపోయాను. ఏంటంటే అప్డేట్ సరిగా ఇవ్వలేక అట్లా. దయచేసి నన్ను క్షమించండి. ఇకపైన అలా జరగదు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే ఈ హోమానికి పేర్లు గొత్తనం వాళ్ళు నమోదు చేసుకుంటారో వాళ్ళ సమస్య, ఏదైతే వాళ్ళ కోరిక ఉంటుందో ఆ కోరిక నేను సపరేట్గా రాసుకుంటాను. హోమం జరిగే సమయంలో పండితులు మంత్రాలు చదివి పూజ హోమం జరుపుతూ ఉంటారు. నేను ఎక్కడైతే పూజ జరుగుతుందో అక్కడ కూర్చొని నేను మీ సమస్యలను అక్కడ ఉన్నటువంటి దేవుళ్లకు, అమ్మవారికి, లక్ష్మీదేవికి, కుబేరుడికి, వినాయకుడికి నేను చెప్తానండి, చదువుతాను, నేను రాసుకుంటాను కదా, చదువుతాను. అంతేకాదు మరొక విషయం ఏంటంటే, ఎందుకంటే చాలామంది ఈ విషయం అడుగుతుంటారు, మీరే చెప్పచ్చు కదా మా సమస్య, పండితులకు చెప్పేంత సమయం ఉండదు, వాళ్ళు అందరికీ ఒకటే సంకల్పం మీద చేస్తారంటున్నారు. నేను చెప్తానండి, ఓకేనా? నా మీద నమ్మకం ఉంటేనే మీరు నమోదు చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో, గొప్ప గొప్ప ఆలయాలు కూడా తిరుగుతాను. ఆలయాల్లో నేను క్యూ లైన్లో గర్భాలయం దగ్గరికి వెళ్ళేలోపు
మీ సమస్యలను అక్కడున్న అమ్మవారికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వామికి కానీ నేనే చెప్తాను పర్సనల్గా. ఒక పేపర్లో రాసుకొని క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మీ సమస్యను ఫలానా ఏంటి ప్రవీణ్ కుమార్, ఈ సమస్య ఉంది, ఈ కోరిక ఉంది, స్వామి ఈ కోరిక తీర్చండి, అమ్మ ఈ కోరిక తీర్చండి అని నేను పర్సనల్గా చదువుతానండి. నా పైన నమ్మకం ఉంది కదా, మన ఛానల్ పైన నమ్మకం ఉంది కదా. ఎందుకు నాకు ఇలా చేస్తే బాగుంటుంది, కనీసము 100 మందిలో ఒక్కరి సమస్య తీరినా, ఒక్కరి కోరిక నెరవేరినా చాలనిపించింది. ఆ పుణ్యం అయితే ఉంటుంది కదా మనకు. ఈసారి అలాగే చేస్తానండి. నా పైన నమ్మకం ఉంటే నమోదు చేసుకోండి. నమ్మకం లేకుండా ఆ అబ్బాయి చదవడు అనుకునే వాళ్ళు నమ్మకం లేకుండా ఏ పని చేయొద్దు. ఇది నేను ముఖ్యంగా చెప్తున్నాను, సరేనా? ఈ 2 పనులు అయితే నేను చేస్తాను. హోమం జరిగేటప్పుడు కాణిపాకంలో ఈ హోమం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఉంటుంది, ఏప్రిల్ 19వ తేదీ. ఇంకా వారం కూడా లేదు, అంతే. ఓకేనా? అక్షయ తృతీయ రోజున ఈ హోమం జరిపించుకోవడం వల్ల ఏదైనా కానీ సరే, ఏ పూజ అయినా సరే దానికి 1000 రెట్లు ఫలితం వస్తుంది. మామూలు ఫలితం కొంచెం ఉంటే దానికి 1000 రెట్లు వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేసినా సరే. అందుకే ఆ రోజున ఈ హోమం జరిపించుకోవడం వల్ల మామూలు ఫలితం కంటే 1000 రెట్ల ఫలితం మీకు వస్తుందండి. ఇది ఒకటి గుర్తించండి. ఇక ఈ ఏదైతే ఉందో శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమంలో పేర్లు గోత్రం వాళ్ళని నమోదు చేసుకున్న వాళ్ళకి ఒరిజినల్ కరుంగలి బ్రేస్లెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 600 రూపాయలు ఖరీదు ఉంటుంది. ఇది కూడా పూజలో ఉంచి ఫ్రీగానే పంపడం అయితే జరుగుతుంది, మీ ఇంటికే వస్తుంది, సరేనా? ప్రసాదాలు కూడా ఈసారి ఆలస్యం చేయను, త్వరగా వస్తాయి. ఒకవేళ ముందు పూజల ప్రసాదాలు ఆలస్యంగా వచ్చి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. చాలామంది ఇప్పటివరకు మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించుకున్నటువంటి హోమాల్లో, పూజల్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది సంతోషంగా చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు 14 పూజలు, హోమాలు జరిపించాము. 15వ పూజ అండి ఇది, సరేనా? వీలైన తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. మీరు కాల్ చేసి పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవాల్సిన నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం.